దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. మనము ఏ రోల్ ఆఫ్ ఏ బిలీవర్, ఒక విశ్వాస యొక్క పాత్రను నేర్చుకుంటా ఉన్నాం. విశ్వాస యొక్క పాత్ర స్వవిషయంలో బాగుంటే సొంత కుటుంబంలో, రెండోదిగా సంఘంలో, మూడోదిగా సమాజంలో కూడా తన పాత్రను సమర్థవంతంగా, ఫలభరితంగా, విజయవంతంగా నిర్వహిస్తాడని మనం చూస్తా ఉన్నాం. మరి ఒక మంచి భర్తగా, మంచి భార్యగా ఎలా ఉండాలి, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా ఎలా ఉండాలి, అలాగే మంచి కుమార్తెగా, మంచి కుమారునిగా ఎలా ఉండాలని మూడు విషయాలు మనం చూడడం జరిగింది. మనం ప్రస్తుతానికి నాలుగో అంశంలో ఉన్నాం. నాలుగో అంశం, ఒక విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా మన పాత్ర ఎలా పోషించాలి అనే విషయాలను మనం చూస్తా ఉన్నాం. మరి విశ్వాసిగా, ఒక విశ్వాసరాలిగా పాత్రలో మనం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. మనం 10 పాయింట్లు చూసామండి, గుర్తుపెట్టుకోండి. ఈ 10 పాయింట్లనే మళ్ళీ మనం ఒక్కొక్క దాన్ని క్రమంగా ధ్యానించబోతున్నాం. నెంబర్ 1, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు మన అంశం సహోదర ప్రేమ కలిగి ఉండడం మీద మళ్ళీ ధ్యానించబోతున్నాం. రెండోది, సంఘక్షేమం కొరకే పని చేయాలి. మూడోది, సమాధానాన్ని కలిగి ఉండాలి. నాలుగోది, సత్క్రియలు చేయాలి. ఐదోది, సహించుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి. ఆరోది, ఒకరికొకరికి అవసరతలో సహాయం చేసుకోవాలి. ఏడోది, సత్యం మాత్రమే అనుసరించాలి. ఎనిమిదోది, ప్రతి విషయంలో సంతోషించాలి, సంతోషంగా ఉండాలి. తొమ్మిదోది, ఒకరినొకరు సన్మానించుకోవాలి. పదోది, సంతృప్తి కలిగి ఉండాలి. ఇవి క్రైస్తవ విశ్వాసికి, విశ్వాసరాలకు ఉండేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు, లేకపోతే గుణాలు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ 10 అంశాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళీ 10 రోజుల వరకు, ఈరోజు మండే కదండి, మండే టు ఫ్రైడే ఒక 5 క్లాసులు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే టు ఫ్రైడే 5 క్లాసులు, అంటే ఈ 10 పాయింట్ల మీద 10 క్లాసులు ఉంటాయి. ఓకే, ఒక్కొక్క రోజు మనం ఒక్కొక్క క్లాస్ నేర్చుకోబోతున్నాం. ఈరోజు నాలుగో అంశంలోని మొదటి పాఠం, సహోదర ప్రేమ ఎలా కలిగి ఉండాలి, సహోదర ప్రేమను మనం ఎలా కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. దయచేసి చదువుతారా? పేతురు రాష్ట్రం మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. హలో అండి. నాకు తెలుసు మీలో చాలా మంది బైబిల్ పట్టుకొని ఒక దగ్గర స్థిరంగా నోట్బుక్ పెట్టుకొని మీరు కూర్చోవట్లేదనే విషయం. మొదటి పేతురు 1:21, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏముంది చూడండి, ఎంత అద్భుతమైన మాట చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక. అంటే చూడండి, మన పుట్టుక ఎలా జరిగింది, మన ఆధ్యాత్మిక పుట్టుక. ఇక్కడ పుట్టుక శారీరక సంబంధమైన పుట్టుక గురించి మాట్లాడట్లేదు, మన భౌతిక పుట్టుక గురించి మాట్లాడట్లేదు. ఇది మన ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలా పుట్టాము అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనం అందరము వాక్య మూలముగా, అంట క్షయ బీజం నుండి పుట్టలే. క్షయం అంటే ఏంటిది? క్షయం అంటే క్షణిక కాలం ఉండేది, నశించిపోయేది. దానికి అది త్వరగా నశించిపోయే దాని గురించి మనం అక్కడ నుండి పుట్టలేదంట. మనం అక్షయ బీజం నుండి పుట్టాం, నాశనం లేనటువంటి బీజం నుండి పుట్టినాం. ఏంటిది అక్షయ బీజం అంటే? దేవుని వాక్య మూలంగా మనం అందరం పుట్టాము. మరి వాక్య మూలంగా పుట్టినవాడంట మనం ఏం చేయాలంటే, పుట్టింపబడిన వారము గనక, వాక్య మూలంగా జన్మించిన వారము కనుక, సత్యవాక్యం చేత పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లంట. అంటే మనం నిష్కపటమైన, ఇలాంటి కపటం లేని సహోదర ప్రేమ. ఇప్పుడే బయటపడుతున్నాం మన వాసన చెప్పాలి అంటే. సెమినార్ విషయంలోనే మనము కొంతమంది సహోదరులు, కపట సహోదరుల ప్రేమ కూడా కనిపిస్తూ ఉన్నదేమో బహుశా. మరి జాకబ్ అలాంటి ఎక్స్పీరియన్స్ అయినట్టుగా నాతో పంచుకున్నాడు. అంటే చెప్తున్నాను, అంటే కపట సహోదర ప్రేమ కాదు, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు ఏం చేయాలంట? నిష్కపటమైన సహోదర ప్రేమ కలగాలంటే 22వ వచనం, మీరు సత్యమునకు విధేయులవుట చేత. ఎప్పుడు కలుగుతుందంట? నిష్కపటమైన సహోదర ప్రేమ కలగాలంటే సత్యానికి విధేయులవ్వాలంట. ఇప్పుడు చెప్పండి, నిజంగా చెప్పండి, మీరు అందరూ మీ కుడి చేతిని ఆ ఎడమ వైపు ఉన్నటువంటి గుండె మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచించండి. మనం సత్యమునకు విధేయులవుతున్నామా?
రెండోది మన మనసులను పవిత్రపరచుకుంటున్నామా? ఏం కావాలంట? నిష్కపటమైన సహోదర ప్రేమ కావాలంటే వాక్యానికి విధేయులం అవ్వాలి. మన మనసులనంట పవిత్రపరచుకోవాలంట. అప్పుడంట అలా పవిత్రపరచుకున్న వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుకోవాలా. చెప్పండి, ఇప్పుడు మన లవ్ ఎలాంటిది? ఎలా ప్రేమించుకోవాలంట? హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలంట. మిక్కటముగా అంటే ఎక్కువగా అధికముగా ప్రేమించుకోవాలంట. ఉందా అండి అసలు ఈ లేఖనం? మనం అసలు నేను నాకు మాట్లాడాలంటే భయం వేస్తుందండి. ఎందుకు భయం వేస్తుందంటే, క్రైస్తవులముగా మనం ఒక్క లేఖనాన్ని కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు అనేది వాస్తవం అని నేను అనుకుంటున్నాను. ఏమంటారు మీరు? హలో అండి. అవునవును. అన్న ఈ రిఫరెన్స్ మీ బైబిల్లోనే ఉందా, మా అందరి బైబిల్ కూడా ఉందంటారా? ఏమండి, నా బైబిల్లో మాత్రమే ఉంటాయండి ఇలాంటి, మీ బైబిల్లో ఉండవు కదా. ఉంటాయి, మీ బైబిల్లో కూడా ఉంటాయి, కానీ మీరు బిజీ కదండి. వీటిని ధ్యానించే అంత సమయము, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే అంత మీకున్న వ్యాపకాలను బట్టి ఇలాంటి లేఖనాల మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు చెప్పండి, మీరే చెప్పండి. మేము మేము ఇంట్లో ఖాళీ కూర్చుంటాం కాబట్టి ఇలా లేఖనాలు చదువుకుంటాం. మీరు ఫుల్ బిజీ, మీకేం అవసరం అండి ఈ లేఖనాలతోని? ఏమంటారు? కరెక్ట్ మా మాటే మాస్టర్ మాట్లాడాను కదా. కరెక్ట్ అయ్యా. అవునయ్యా, అవునా. మీకంటే పెద్ద పెద్ద సేవకులు, మీరు అయ్యగారులు పెళ్ళిళ్ళు చేయాలి, పేరంటాలు చేయాలి, బర్త్డేలు చేయాలి, మ్యారేజ్ డే చేయాలి. ఆ మీటింగ్ అంటే అయ్యగారు పిలిస్తే ఆ మీటింగ్కి వెళ్ళాలి, ఈ అయ్యగారు మీటింగ్ ఈ మీటింగ్కి వెళ్ళాలా. మీకంటే 10-20 సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. నేనెవరినండి? అనాథను, బికారి కానీ నాకు ఏ సంస్థతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు. నేను చిన్న సేవకుని, పెద్ద వయసు, పెళ్ళిళ్ళు చేసేది లేదు, పేరంటాలు చేసేది లేదు, నన్ను ఎవరు బర్త్డే పిలవరు, మ్యారేజ్ డే చేయమని పిలవరు. నాకు అలాంటివి లేనే లేవు వ్యాపకాలు. జస్ట్ ఏదో బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, నోట్స్ ప్రిపేర్ చేయడం. నేను పెట్టుకున్న పనులన్నీ చాలా చిన్నవి. సో కాబట్టి నాకే కనిపిస్తాయి ఇలాంటి. మీకు ఎలా కనిపిస్తాయి చెప్పండి? అసలు మీ పని మీరు పెట్టుకునే పెద్ద అండి, మాయ చిన్ని. చెప్పండి ఇప్పుడు లాజర్ గారు. కాబట్టి మీ బైబిల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఉన్నా కూడా మీరు చూడలేరు కదా. ఏసయ్యా, ఏసయ్యా. ఒకవేళ నేను ప్రయాణం చేసినా బస్సులోనో ట్రైన్లోనో మళ్ళీ ఎక్కడన్నా అవకాశం ఉంటే అవైతే జ్ఞాపకం చేసుకుంటా నేను. లేదా వేరే ఊరు వెళ్ళినా కూడా నాకు ఇవే కనిపిస్తాయి. మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంది నాకు. ఒకవేళ నేను ప్రయాణంలో ఉన్నా నాకు ఇలాంటి లేఖనాలే కనిపిస్తాయి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను కొంచెం వెటకారంగా మాట్లాడిన వాస్తవం మాట్లాడాను. ఒకవేళ ఆ వెటకారం మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి, కానీ పెయిన్ వేరండి. లేదన్న లేదన్న. పర్వాలేదు నాయ, మాకు అవసరం. మీరు ఎటు ప్రయాణం చేస్తున్నారో ఆలోచించండి. దేని మీద ఫోకస్ పెడుతున్నారో ఆలోచించండి. ఏంటి మీ లక్ష్యం ఏంటి? మీ గురేంటి? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మేము ఈరోజు నేను ఎంతమంది సహోదరుని సంపాదించుకుని ఒకసారి నాతో రండి, మా మధ్యలో ఉన్న ప్రేమను చూడండి. నేను ఇంతకుముందే చెప్పాను ఒక సాక్ష్యం. నేను డానియల్ అన్న విజయనగరంలో, అన్న వదిన పిల్లలు మమ్మల్ని ఎట్లా చూసుకున్నారంటే, అంటే మేము ఎంత ప్రేమను క్రియేట్ చేసుకున్నాము అని అంటే బయటి వాళ్ళకు కూడా అసూయ పుడుతుందండి. అరే అంత అన్నదమ్ముల కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నారు అని. అంత అధికమైన ప్రేమను, అంత నిష్కపటమైన ప్రేమను. నన్ను పర్సులోకి వెళ్ళి రూపాయి కూడా తీయనేలేదు. నన్ను హాస్పిటల్ తిప్పుతూనే ఉన్నారు, అన్ని టెస్టులు చేపిస్తూనే ఉన్నారు, మెడిసిన్ వాళ్ళే కొంటున్నారు, అన్ని వాళ్ళే చేస్తున్నారు. అంటే ఇది సొంత అన్నదమ్ముల మధ్యలో కూడా చూడనంత గొప్ప సహోదర ప్రేమ అండి. నాకు ప్రవీణ్ అన్నతో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, డానియల్ అన్నతో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, నాకు సురేష్తో ఉన్న రిలేషన్షిప్, లేదా రఘుతో ఉన్న మాకు ఇట్లా చాలా మంది సహోదరులు మేము సంపాదించుకుంటున్నాం. ఈరోజు ఈ మధ్యలో మళ్ళీ జాకబ్ నాకు దగ్గర అవుతున్నాం. సో ఎవరైనా కావచ్చు, మేము దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నిష్కపటమైన సహోదర ప్రేమ ఏముంది? ఎంత అద్భుతమైన మాటలండి. మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయ్యండి, ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను. ఎలాంటి నిష్కపటం అంటే కపటము లేనటువంటి ప్రేమని ఈరోజు మీరు ఎవరి పట్ల కలిగి ఉన్నారా? మీరు సహోదరుల మధ్యలో అలాంటి ప్రేమను పెంపొందింపజేసుకుంటున్నారా అంటే ఒక్కసారి చెప్పగలుగుతారా?
మీకు అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయో ఒక 2 రోజులు, ఒక వారం 10 రోజులు మీరు ఒక సహోదరుని ఇంట్లో ఒకటే ఫ్యామిలీ లాగా మీరు గడపగలుగుతారా? హలో అండి, డియర్ బ్రదర్స్ అండ్ మరి ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం, ఏం చూపిస్తున్నాం, ఏం సాధించడం అనే ప్రశ్నలు చాలా వస్తాయి. బయటికి అయ్యగారు అయ్యగారు అని పలకరించుకోవడం వేరు. మాకు మేము ఎవరిని అయ్యగారు అని పిలుచుకోం, అలా పలకరించుకోం. మాది నిష్కపడమైన ప్రేమ. అంటే అయ్యగారు అనే గౌరవం జస్ట్ రెస్పెక్టెడ్ లవ్ కాదు, మాది ట్రూ లవ్ అన్నట్టు, అంటే బిబ్లికల్ లవ్ మాది. హలో అండి, నేను అడుగుతున్న ప్రశ్నకు జవాబు చెప్పగలుగుతారా? ఇంకేం చెప్తాం అన్న? చెప్పండి అయ్యా. కింద అలా వచనాలు చూడండి ప్రయత్నం ఏమున్నది. ఏలైనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. వాక్యానుసారంగా జీవించేవాడు మాత్రమే నిలుస్తాడండి. ఏది వేస్ట్గా మీరు మన హృదయంలో, మన జీవితంలో వాక్యము లేకపోతే స్థిరంగా నిలిచేది వాక్యం ఒక్కటే. ఇంకేమి నిలవవు. మనం చేసే ఏ కార్యాలు నిలవండి. మనం చేసే కార్యాల్లో వాక్యమే లేనప్పుడు అవి ఎందుకు నిలుస్తాయి? స్థిరంగా ఎల్లకాలము సదాకాలం నిలిచేది వాక్యం ఒక్కటే. వాక్యం తప్పించి స్థిరంగా నిలబడేది ఏమి లేదండి. మరి అలాంటి వాక్యానికి మీరు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇక మీరు దేనికో ప్రాధాన్యత ఇస్తున్నారంటే, నాకు అసలు నిజంగా చెప్తున్నాను, గౌరవం వేరు, ప్రేమ వేరండి. మిమ్మల్ని సహోదరులుగా ప్రేమిస్తాం కానీ గౌరవించలేం. ఎందుకంటే మీ వ్యాపకాల్లో, అన్న నేను అక్కడ బిజీ, నేను ఇక్కడ బిజీ, నాకు సెమినార్ అంటే రాలేను, ఆసక్తి ఉంది కానీ, లేకపోతే నాకు వాక్యం నేర్చుకోవాలన్నది కానీ నేను ఇక్కడ ఉంటాను, ఈ టైంకి అక్కడ ఉంటాను అనే వాళ్ళకి గౌరవం ఇవ్వలేమండి. గౌరవం అనేది సంపాదించుకుంటూ వస్తుంది. గౌరవం అనేది మాదిరికరమైన జీవితం ద్వారా వస్తుంది. ఆల్రెడీ మీకు పిలుపు పరిచర్యలు నేర్చుకున్నాం. గౌరవం అనేది ప్రయాసపడటం ద్వారా. ఎక్కడ ప్రయాసపడాలి? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడిన వారికి గౌరవం. రెండోది, మాదిరికరమైన జీవితం జీవించిన వారికి మాత్రమే గౌరవం. గౌరవం అనేది 2 రకాలుగానే వస్తుంది, 3వ రకం గౌరవం రాదు. చెప్పండి, గౌరవం ఎలా వస్తుంది? ఆ 3వ రకం వచ్చినా అప్పటి వరకేనండి, పనికిరాదు, నిలవదు. మీ గౌరవం దీని వల్లనే వస్తుందా? మీరు మాదిరికరంగా జీవించడం ద్వారా గౌరవాన్ని సంపాదించుకున్నారా? వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడ్డ ద్వారా మీకు గౌరవం వచ్చిందంటే, ఈ 2 రకాలుగా మీ గౌరవం రాలేదు అంటే, మీకు 3 రకంగా ఎవరైనా రెస్పెక్ట్ చేసినా ఆ గౌరవం ఎల్లకాలం నిలబడదు, అది స్థిరమైనది కాదు. గుర్తుపెట్టుకోండి. ఏదో పెద్ద సంఘం ఉందని, ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారని, లేకపోతే మీరు బిజీ పాస్టర్ అని, లేకపోతే మీరు అందరి చేత ఎక్కువ వాడబడుతున్నారా, ఈ గౌరవం ఎక్కువ మంచిది కాదు. అది మీకు నష్టం కలిగించే గౌరవం. స్థిరమైన గౌరవం 2 రకాలుగా వస్తుంది. అది ఏంటిది అని అంటే, ఒకటి మాదిరికరమైన జీవితము, రెండోది వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడ్డవారు. మీ కార్యాలలో వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడడం ఏముంటుంది చెప్పండి? మన ప్రోగ్రాంలలో ఉండదు కదా. చూడండి, 1 పేతురు 2:17 ఏమన్నది? మళ్ళీ త్వరగా చూసుకుంటూ వెళ్దాం. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. చాలండి. ఏంటిదంట? అందరిని సన్మానించాలి, సహోదరులను ప్రేమించాలి. ప్రేమ లేకపోతే అర్థం ఉండదండి. ప్రేమ లేకపోతే మీనింగే ఉండదు. ఇంకా 1 పేతురు 3:8, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖముల యందు, చూడండి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, సహోదర ప్రేమ గలవారును, కరుణాచిత్తులను, వినయ మనస్కులనై ఉండాలంట. అరే, ఈ లేఖనాలు చదువుతుంటే మీరు చేసే ప్రతి పని గుర్తొస్తుందండి నాకు. మీ పరిచర్య బిజీ, పేరంటాలు, పెళ్ళిళ్ళు, చావులు, కార్యక్రమాల్లో ఎంత బిజీయో మీరు. అసలు అవన్నీ మీరు సహోదర ప్రేమ కలిగి ఉండడం కంటే, ఒకరినొకడు కరుణాచిత్తులై ఉండడం కంటే, ఒకరి సుఖ దుఃఖాల్లో పాలుపంపులు పొందువారై ఉండడం కంటే, మిగతా వ్యాపకాల్లో మీరు ఎక్కువగా ఉంటున్నారు అని అంటేనే మీకు లేఖనాల పట్ల గౌరవం లేదని అర్థం అవుతుంది. అవునా అండి? నిజం చెప్పండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఏ అపోస్తులైన పౌలు గాని, పేతురు గాని, యూదా గాని, యాకోబు గాని, యోహాను గాని, ఎవ్వరు గాని మీరు కార్యక్రమాల్లో బిజీగా ఉండమని ఎవ్వరు చెప్పలేదండి.
ప్రేమలో బిజీగా ఉండాలి, ప్రేమించుకోవడంలో పని కలిగి ఉండాలా. వినయ మనస్సు, సాత్వికమైన మనస్సు, మంచి మనస్సు, నిష్కపటమైన హృదయంతో ఒకరినొకడు ప్రేమించుకోమని చెప్పేవాడే లేఖనాలు నేను 100 చూపిస్తాను. మీరు చేసే కార్యాలకు సంబంధించిన రిఫరెన్స్లు చూపిస్తారంటే నాకు నిజంగా చెప్తున్నాను. ఈవెన్ ఈ సెమినార్ కూడా మీ మీద ప్రేమతోనే మిమ్మల్ని క్రీస్తుకు దగ్గర చేయాలి, ఈ సత్యం బోధించాలనే దృక్పథం తప్పించి అందులో రెండో ఆలోచన కూడా మీరు చూపించలేరు ఎంత ప్రయత్నం చేసినా. సో ఇంట్రడక్షనే మనకి ఇలా ఉంది, సహోదర ప్రేమ ఎలే కలిగి ఉండాలి. 1 పేతురు 1:25 సాలిడ్ వచనాలు కదా, 1:21 వచనాలు. నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. మరి అది కలగాలంటే ఏం చేయాలా? సత్యానికి విధేయులు అవ్వాలి, వాక్యానికి విధేయులయ్యి మన మనస్సులను పవిత్రపరచుకుంటే అప్పుడు వస్తుందంట ఆ ప్రేమ బయటికి. అంటే ఈ రెండు జరగట్లేదు. మనకు వాక్యానికి విధేయులు అవ్వడం అంటే తెలియదు, మనకు అయ్యగారులకు విధేయులు అవ్వడం తెలుసు, కానీ వాక్యానికి ఏం విధేయులు అవుతుంది చెప్పండి, ఏమంటారు అయ్యగారులు? ఏ సంస్థ 1000 రూపాయలు ఇస్తుంది, ఏ సంస్థ 2000 ఇస్తుంది, ఆ సంస్థ వాళ్ళు ఎప్పుడు మీటింగులు పెడతారు, ఏ డేట్లో మీటింగులు పెడతారు, ఎప్పుడు రమ్మంటే అక్కడ పరిగెత్తడానికి సిద్ధంగా ఉండాలి. ఏమంటారండి? వాక్యంతో మనకి ఏమవసరం అండి? యేసు ప్రభుతో మనకి ఏమవసరం? ప్రాణం పెట్టిండు, జస్ట్ ఆయన దేవుడు కాబట్టి పెట్టిండు, పెద్ద దాన్ని సీరియస్గా తీసుకొని అబ్బా నా కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టిండు కాబట్టి నేను ఇక జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకే జీవించాలి అనే సూత్రం మనకు అవసరమా అండి? యేసయ్యా, యేసయ్యా. ఎవరు ఏ సంస్థ వాళ్ళు 1000 రూపాయలు 2000 సపోర్ట్ చేస్తారో ఆ సంస్థకు మనము దాసులం కావాలి, అంతే. ఏమంటారండి? సిగ్గుపడాలే. ధైర్యంగా చెప్తున్నాను, ఇక అయిపోయింది. నేను మీతో నాకు ఇంకో నెల అయితే నన్ను ఎట్లా మీరు రానివ్వరు మళ్ళీ. ఇదే లాస్ట్కి, అందుకే గట్టిగానే మాట్లాడతాను. సిగ్గు రావాలని చెప్తున్నాను. ఒక సేవకునిగా, ఒక బోధకునిగా సిగ్గు రావాలి, సిగ్గుపడాలి. మనం డబ్బుల కోసం పరిగెత్తేటోడు అందరూ ముఖాల మీద పడి ఏడవాలి, కేకలు వేయాలి 2 చేతులు పైకెత్తి, ప్రభా నన్ను క్షమించు, నాకు సిగ్గు వస్తుంది ప్రభా, నేను సిగ్గుపడాల్సిన విషయాలు అంత అతిశయపడుకుంటూ పరిగెడుతున్నాను, నన్ను క్షమించండి అని కేకలేయండి ఇప్పుడే మోకాళ్ళ మీద పడి. ఇక రాదు, లేదంటే ఇంకా మీకు ఇంకోటి దొరకడు, నాలాంటి వాడు మీకు బుద్ధి చెప్పేటోడు రాడు. ఇక అయిపోయింది. ఇంకో నెల అయితే మీకు నాకు కట్ అవుతుంది. ఎట్లాగూ మాలాంటి వాళ్ళకి విలువ ఉండదు కాబట్టి, ఇంకా విలువ నాకు, మేము గౌరవం కోసం బ్రతకట్లేదు కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంత గట్టిగా మాట్లాడడం వల్ల. డబ్బు వచ్చేంత వరకు ఉంటుందండి సావాసం, ఎందుకంటే అవుతుంది. యేసయ్యా. అఫ్ కోర్స్ మీలో ఎంతమంది వాక్యాన్ని ప్రేమిస్తారో, సత్యం కోసం బ్రతుకుతారో వాళ్ళేం కట్టుగారు, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. సో సిగ్గుపడండి. అయ్యా మేము ఎవరు 1000 రూపాయలు ఇస్తే ఎవరు 2000 ఇస్తారా అని చూసి, మేము చాలా సంస్థలలో పనిచేస్తున్నాం, అందరికి విధేయులు అవుతున్నాం, కానీ నీ వాక్యానికి విధేయులం కాలేకపోతున్నాం ప్రభా, మాకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు లేడు, కనీసం ఇప్పుడైనా మేము సిగ్గు తెచ్చుకుంటాం ప్రభు అని మార్మన్స్ పొందండి, మోకాల మీద పడి ఏడవండి దయచేసి. లేదు అంటే ఇంకా ఎవ్వరు మార్చలేరు. ఇస్రాయేలీలు ఎప్పుడైనా వాళ్ళు పాపంలో పడిపోయినా, వాక్యం నుండి దూరం అయిపోయినా, ప్రభువుకు దూరం అయినా కూడా ప్రవక్తలను పంపించేవాడనే. ప్రవక్తలను పంపించి సెటరేట్ చేసుకునేవాడు. ప్రవక్తలు ఎలా ఉండేవాళ్ళు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండి, మీరు చస్తారు, మారు మనసు పొందండి, తిరగండి, తిరిగితే తప్ప మీకు వేరే మార్గం లేదని చెప్తే, అయితే మారు మనసు పొందేవాడు, లేదంటే ప్రభు తీసుకెళ్ళని శిక్షకు అప్పగించేవాడు. అవును. ఇవాళ ప్రవక్తలుగా అంటే ఆ స్థాయిలో మళ్ళీ దేవుడు కాపర్లు నియమించాడు. కాపర్లే కల్పరించి అయితే ఇంకా సంఘాన్ని కాపాడేది ఎవరు? సంఘానికి పట్టుకొమ్మలుగా నిలబడేది ఎవరు? సంఘం ఎవరిని చూసి మారుమనసు పొందాలి? ఎక్కడ మాదిరి తీసుకోవాలి? కాపరికి సరైనటువంటి రిపెంటెన్స్ అనేది లేనప్పుడు ఇంకా మనం కాపర్లను ఎందుకు అనాలా? ఎస్. సో ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనమే మారకపోతే ప్రపంచంలో ఇంకో విశ్వాసాలు ఎందుకు మారుతారండి? వాళ్ళని మారాలని మీరు ఒత్తిడి చేయడం, మీరు ఆదివారం చేసే ప్రసంగాలు విలువలేనట్టే కదా ఉందండి. మీరు చేసే ఆదివారం ప్రసంగాలకు ఏం విలువలేదు వాటికి. ఎందుకనంటే మనమే సరిగా లేకపోతే, మన విలువలే సరిగా లేవు, ఎందుకు ఉంటుందండి? మనకు ఆ గౌరవం ఎందుకు రావాలా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, నా తోటి సేవకులారా, మీరంటే ఆ రెస్పెక్ట్ ఉంది నాకు, బట్ మీరు అది కాపాడుకోకపోతే రెస్పెక్ట్ ఉండదు. ఇప్పటికైనా మారుమనసు పొందండి, ఇవన్నీ మానేయండి, విశ్వాసం దేవుని అందు ఉంచండి. దేవుడు మిమ్మల్ని పోషించడా? దేవుని మీద విశ్వాసం లేనప్పుడు పరిచర్యకి ఎందుకు రావాలా? ఎవరో సంస్థ చేస్తే వాడు తప్పుడు బోధకుడా, వాడు ఏం బోధకుడా అనేది కూడా అవసరం లేదా మనకి?
అంత అంత దిగజారిపోయిన బ్రతుకులు అవసరమా? ఎవరెవరు ఏమిస్తున్నారు, వాళ్ళ బోధ ఏంటిది, వాళ్ళ బ్రతికేంటి, వాళ్ళు డాక్టరీన్ ఏంటి, అవసరం లేదు మనకి. వాక్యంతో మనకు అవసరం లేనట్టే కదండి డాక్టరీని పట్టించుకుంటలేమంటే, అవునా? అవునయ్యా, అవును. అంటే మీకు 1000 2000 సపోర్ట్ చేసేవాడు ఏ డాక్టరీన్లో ఉన్నా ప్రాబ్లం లేదు, అంతే కదా? మాట్లాడరు ఏంటండి? అంతే అనుకోవాలన్నా. అంటే వాక్యం అవసరం లేదన్నట్టే కదా వాళ్ళకి ఇంకా. అన్నట్టే కదా. ఇంకెక్కడ వాక్యం? నన్ను చాలా సంస్థలు పిలిచినాయి, నేను ఎవరికి ఊడిగం చేయడానికి వెళ్ళలే. విశ్వాన్ వాళ్ళు పిలిచారు, ఏమంటారు, ఇన్ క్యాంపస్ క్రూసైడ్ వాళ్ళు పిలిచారు. ఓకే, త్వరగా చూద్దాం. మొదటి పాయింట్, సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. నిన్ననే గుర్తు చేశాను, ఇప్పుడు మళ్ళీ ఎక్కువ దీని గురించి మనం 1 యోహాను 3:15 తెలుసు. యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టాను గనుక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. చావాలి అవసరమైతే సహోదరుల కోసం. 1000 2000 కోసం సహోదరులతో గొడవ పడుతున్నాం, 500 కోసం సహోదరులతో గొడవ పడుతున్నాం. ఇక ప్రాణం ఎప్పుడు పెడతాం చెప్పండి? 200 కోసం సహోదరులతో గొడవ పడుతున్నాం, అవునా? 100 రూపాయల కోసం సహోదరులతో గొడవ పడుతున్నాం, 100 రూపాయల కోసం తప్పుడు లెక్కలు రాస్తున్న వాళ్ళు ఉన్నారంట, గొడవ పడుకున్న వాళ్ళు ఉన్నారంట. ఏంది ఏంది ఇది? సిగ్గుపడాల్సిన విషయాలు ఇవన్నీ, అవునా? తలెత్తుకొని నిలబడే విషయాలు కాదు ఇవి, అవునయ్యా, అవును. అవునా? మరి ప్రాణం ఎప్పుడు పెడతామండి? 100 కోసం 200 కోసం ప్రాణం పెట్టాలి. సహోదరులు అవసరమైతే నీ ప్రాణం నాది కాదనుకోవాలి, అంత అంత దూరం వెళ్ళాలి మనం. జస్ట్ డబ్బుల కోసము 100 200 కోసం కూడా గొడవలు పెట్టుకొని సహోదర ఐక్యతను దెబ్బతీసే వాళ్ళు ఉన్నారు మన గ్రూపులలో. ఇంకెక్కడి ప్రేమ చూపిస్తాం చెప్పండి? రెండోది, సహోదరులను ప్రేమించేవాడు మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. ఎందుకు ప్రేమించాలి సహోదరులను? 1 యోహాను 3:14 క్లియర్గా చెప్తున్నాడు. ఎవడైతే సహోదరులను ప్రేమిస్తున్నాడో వాడు మరణం నుండి జీవంలోకి దాటి ఉన్నాడని చెప్తుంది లేఖనం. సహోదరులను ప్రేమించిన వాడు మరణంలో ఉన్నట్టు, చచ్చినట్టే. బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్టే. కొండమీది ప్రసంగంలో యేసుప్రభు చెప్పాడు, ఒక సహోదరునంట తన సహోదరుని ఎవడన్నా ద్రోహి అని చెప్తే కూడా ప్రమాదమేనంట. ద్రోహి అని చెప్తే నరకాగ్నికి లోనవుతాడంట. నిర్నిమిత్తంగా, ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి రీజన్ లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా, ఎలాంటి అంటే తప్పు చూపకుండా ఎవరన్నా ద్రోహి అని చెప్తేనే నరకాగ్నికి లోనవుతారు. ఈ భయం ఉందా అసలు? సహోదరులతో మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి, సహోదరుల ప్రేమ ఎంత కాపాడుకోవాలి. అది లేకపోయినట్లయితే నరకమే గతి అంటున్నప్పుడు మన క్రైస్తవ సంఘంలో అందరం కూడా సహోదర ప్రేమ విషయంలో ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? మన సంఘాలు ఎందుకు ప్రేమించట్లేదు? ఎందుకు ప్రోత్సహించట్లేదు? ఎందుకు పురికొల్పట్లేదు సహోదర ప్రేమ విషయంలో? ఇన్ని లేఖనాలు ఉన్నాయి కదండి, ఒక్క లేఖనమ్మా మీకు ఆల్రెడీ గ్రేట్ కమాండ్మెంట్స్ టాపిక్ అయింది 27 క్వశ్చన్స్ ద్వారా. అంతేనా? అయిపోయిందా? అటకెక్కిపోయిందా మా నోట్స్? మూడు, సహోదరులను ప్రేమించిన వాడు దేవుని సంబంధి కాడు. 1 యోహాను 3:10 చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? సహోదరుని ఎవరైతే ప్రేమించాడో వాడు దేవుని సంబంధి కానే కాదు. నాకు దేవునితో సంబంధము దేంతో కట్టుకుంటున్నాను? మొన్న మనకు ఒక గ్రూప్లో చిన్న డిస్కషన్ అయింది, వెంటనే ఎందుకు సారీ చెప్పాను? నా సహోదరుని సంపాదించుకోవాలని చెప్పాను, నేను తప్పు చేసి నేను చెప్పలేదు ఆ రోజు, మీ అందరికి తెలుసు. నాకు పర్సనాలిటీస్ తెలుసు కాబట్టి ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరు ఎలా హట్ అవుతారు, ఎవరు ఎలా మనసుకు తీసుకుంటారు అనేది వెంటనే క్యాచ్ చేసుకొని వెంటనే నేను ఒక అడుగు తగ్గాను, ఒక మెట్టు దిగాను. ఎందుకు? సహోదరులను సంపాదించుకోవాలనే ఉద్దేశం, వేరే ఏం లేదు. పోతే పోని, ఎవరెక్కడ పోతే నాకేంటి అని నేను అనుకుంటే ఏమవుతుంది? ఏం జరగదు. నిజమే కదా, నాకేం అవసరం అనుకుంటే ప్రభు ప్రేమను బట్టే కదా, ప్రభు వాక్యాలను బట్టే కదా లోబడింది. సహోదరులను ప్రేమించిన వాడు దేవుని సంబంధి కానే కాదు. చూడండి, మీరు 1 యోహాను 3:10 చదువుతుంటే అక్కడ అంటాడు, నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.
యోహాను వాడు కయ్యను ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. కయ్యను తన సొంత తమ్ముని చంపాడు. మీరు కయ్యను వంటి స్వభావం కలిగిన వారై ఉండకూడదు. క్రొత్త నిబంధనలు ద్వేషిస్తేనే సహోదరులను చంపినట్టు. అవునండి? కయ్యన్లాగా ఏబేలును మీద పడి చంపాల్సిన అవసరం లేదు కొత్త నిబంధనలో. అవసరం ఉందా అండి? లేదయ్యా. లేదన్న అవసరం లేదు. జస్ట్ ద్వేషిస్తే చాలు. మీ సొంత గ్రూపులలోనే నేను వింటున్నాను, మీ సొంత గ్రూపులలోనే మీరు సహోదరులు అంటే ఒకరు పడదని వింటున్నాను. మరి ఎందుకోసం ఉన్నట్టు అందులో? దేనికోసం ఉంటున్నారు? డబ్బుల కోసమా, లేకపోతే వేరే వాటి కోసమా? జాకబ్ కోసమా, నా కోసమా, లేకపోతే దేవుని కోసమా? ఆ? సొంత సహోదరులు ఒక్క గ్రూప్లో ఉన్న వాళ్ళే పడట్లేదు. సహోదరుల మీద ప్రేమ లేదు, మరి సహోదరుల మీద ద్వేషం, చాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు మధ్యలో పుల్లలు పెట్టుకోవడం, అంటే ఒకరి మీద ఒకరు ఆయన అట్లా ఈయన ఇట్లా అని చెప్పి చెప్పుకోవడం. అంటే ఏందండి ఇదంతా? ఇదా ఇదా అసలు సేవకులే ఇలా ఉంటే ఇక సంఘాలు ఎలా ఉంటాయి చెప్పండి? నాకు పెద్ద కష్టమేం కాదు మీ సంఘాలు ఊహించుకోవడం. నేను ఇంతవరకు నాకు తెలిసి ఎవరి సంఘంలో అడుగుపెట్టలే ఇప్పటివరకు. ఎవరి సంఘం నాకు తెలియదు, కానీ ఊహించుకోవడం పెద్ద కష్టం కాదు. మీ మధ్యలో ఇంత భయంకరంగా ఉంటే సేవకుల మధ్యలోనే మీ సంఘాలు ఎలా ఉంటే అర్థం చేసుకోవడం పెద్ద కష్టమా? సో సహోదరులను ప్రేమించిన వాడు దేవుని సంబంధి కాడు, గుర్తుపెట్టుకోండి. 4వది, సహోదరులను ద్వేషించేవాడు నరహంతకుడు. 1 యోహాను 3:10. సహోదరులను ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. మళ్ళీ మనం వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. ఇక్కడ ద్వేషించుకోవాలి, బయట మీటింగులు అంటాం, మళ్ళా వాక్యం చెప్తాం. ఆదివారం వస్తే ఏమంటారు? ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థనలు కూడా వాక్యం చెప్పుకుంటారు కదా, అంతే అవునండి? అయ్యా. అవును, అవును. అటు ద్వేషించుకోవాలి, ఇటు వాక్యం చెప్పాలి. ఎంత బాగుంటుందండి అసలు. ఎప్పుడన్నా చేతిలో చేసి క్షమాపణ చెప్పుకొని హగ్ చేసుకొని ఒకరినొకరు కౌగులించుకొని నిజమైనటువంటి ఆ భారం, అంటే ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ నొప్పిని తగ్గించుకొని గాల్లో వెళ్తున్న అనుభూతితో ఎప్పుడన్నా వాక్యం చెప్పారు అలా వచ్చి? హలో అండి? అటువంటిది లేదు. అంత మంచి పని చేస్తే ఎట్లా కదా? అంత మంచి పని చేస్తే మనమే దేవులం అయిపోతాం. ఇప్పుడు ఏ మంచి పని చేయకపోయినప్పుడే మనం దేవులుగా ఫీల్ అవుతున్నాం. అవునా? అంతే కదా లాజర్ గారు? మనమే దేవులం అయితే మన దేవుడితో పని. ఏ మంచి పని చేయనప్పుడు దేవులుగా ఫీల్ అవుతున్నాం. అంత మంచి పని చేస్తే ఇక మనం ఆగుతామా? మన కాలు నేల మీద నిలబడుతుంది అంటారు. ఎక్కడిది? ఎటు పోతున్నాం అండి? ఎటు ప్రయాణం చేస్తున్నావు కనీసం తెలుసా? మన డెస్టినీ ఏంటి? మన డెస్టినీ ఏంటి? క్రీస్తు ఒక వాక్యం, క్రీస్తు ఒక ప్రేమను కదా వాక్యానుసారంగా సత్యము కలిగి, ప్రేమ కలిగి సత్యము చెప్పడమే. ఇదే. ఈ రెండు మీ జీవితంలో లేవంటే మీరు ఎన్నిటి మీద ఫోకస్ చేసినా వేస్టే. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు సాగిపోదాము, అంతే. ప్రేమతో సత్యం చెప్పాలి, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఇది ఒకటే మా కాన్సన్ట్రేషన్. దాని మించి నేనేం ఫైండ్ అవుట్ చేయలే బైబిల్లో. నువ్వు ప్రేమిస్తే సత్యం చెప్పు, సత్యం చెప్పుకుంటూ ప్రేమించు, అంతే. అంతకు మించిన పాయింట్ నాకు దొరకలే బైబిల్లో. ఒకవేళ మీకు దొరికితే నాకు చూపించండి. నేను యేసుక్రీస్తులాగా మారాలంటే ప్రేమ కలిగి సత్యం చెప్పాలా? ప్రేమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక సత్యం చెప్తే ప్రయోజనం ఏంటి? అవునా అండి? అప్పుడు నువ్వు అబద్ధం చెప్పిన ఒకటే, సత్యం చెప్పిన ఒకటే, ప్రేమ లేనప్పుడు. ఏమంటారు? అవునయ్యా. అవును. ఎస్. సహోదరులను ద్వేషించువాడు నరహంతకుడు. మరి మీ మధ్యలో అంత ద్వేషాలు పెట్టుకొని ఎలా గ్రూపులు మెయింటైన్ చేస్తారో నాకు తెలియదు. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అండి. సురేష్ తెలుసు, మా మీద బురద చల్లిన వాళ్ళని కూడా మళ్ళీ ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి దగ్గర తీసుకోవాలని ఎన్నోసార్లు నేను ప్రయత్నం చేశాం. సహోదరులను ద్వేషించడం తప్పు. ఈ మాట గుర్తొచ్చినప్పుడు వెంటనే మెసేజ్ పెట్టి, తమ్ముడు రా, మనం మళ్ళీ కలిసి ఉందాం అని ఇన్వైట్ చేయడం జరిగింది. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. చూడండి, 2 పేతురు 2:7 సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోమంటున్నాడు. అసలు ఈ స్టెప్లే మన జీవితంలో లేవు. విశ్వాసం అందు సద్గుణము, సద్గుణం అందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం నందు
సహనమందు, భక్తి అందు, సహోదర ప్రేమను అమర్చుకోవాలంటే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మన దగ్గర? ఈ సహోదర ప్రేమ అమర్చుకోవాలంటే ఫస్ట్ విశ్వాసం ఉండాలి మనకు దేవుని పట్ల, అచంచలమైన విశ్వాసం. ఆ విశ్వాసం నందు సద్గుణం, మంచి గుణాన్ని అమర్చుకోవాలి. ఆ సద్గుణం నందు జ్ఞానం ఉండాలి, జ్ఞానానికి ఆశా నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహానికి సహనం ఉండాలి. చూడండి, ఇవన్నీ ఒకదాన్ని ఒకటి అమర్చుకోవాలి మనం. మరి ఏం అమర్చుకుంటున్నాం? ఇంట్లో వస్తువులు అమర్చుకుంటున్నామో బహుశా. ప్రతి నెల ఏం కొనాలి, ఏం కొంటే మన ఇంట్లో వస్తువులు నింపబడతాయి. మంచిదే, కొనుక్కోండి, తప్పు కాదు. కానీ మరొక వైపు నువ్వు చేయాల్సిన పని ఇక్కడ చాలా పెద్దది ఉంది. సహోదర ప్రేమ యందు దయను కలిగి లేము. ఎవరికన్నా కష్టం వస్తే, నష్టం వస్తే, ఇబ్బంది వస్తే కనికరం లేదు మనకి. అవునండి? కనికరం కూడా మనది ఎట్లా ఉంటుంది అంటే పైకి ఉంటుంది కదా, తప్పదు కదా, అందరు ఇస్తారు కాబట్టి నేను ఇవ్వాలా, అట్లా కాదు. అవునా? సరే, ఇప్పుడు గ్రూప్లో పెట్టినాం, ఎవరికైనా కష్టం వచ్చిందంటే అరే అందరూ 100 ఇస్తారు, నేను కూడా ఇవ్వకపోతే ఏమనుకుంటారో నా గురించి, అట్లా ఇవ్వడం కూడా అది దయ కాదు. దాన్ని దయ అంటారా అండి? హలో, కాదు. కాదన్న. కాదు. ఇప్పుడు ఒకవేళ అయ్యా, గ్రూప్లో మొదటి పెట్టినాం అనుకోండి, పలానా సహోదరుని కష్టం వచ్చింది, తలా 100 వేసుకొని 5,000 జమ చేసిద్దామంటే ఏం జరుగుతుంది అప్పుడు? కొంతమంది భయంతో, భక్తితో ఇస్తారు. ప్రేమతో ఇవ్వాలి. ఏం చేసినా దయను కనబరచాలా సహోదరుల పట్ల. చూడండి, 6వ వచనం, 6వ పాయింట్, సహోదర ప్రేమను నిలువరముగా ఉండనివ్వాలంట. ఎలా ఉండనివ్వాలా? నిలవరముగా. ఎక్కడుంది చెప్పండి? హెబ్రీ 13:1 చదవండి ఒకసారి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏంటిదంట? సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియడి, ఆతిథ్యం చేయ మరవద్దు. ఎందుకంటే కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఇక్కడ అర్థం ఏంటి? అసలు ఎంత అద్భుతమైన మాట అండి. సహోదర ప్రేమ నిలువరగా ఉండనివ్వండి. ఇది హాస్పిటాలిటీకి సంబంధించింది. ఒక పరదేశులు, పక్క ఊరోళ్ళు మన ఊరికి వచ్చినప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని వాళ్ళని చక్కగా చూసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు అసలు అలాంటి కుటుంబాలు ఉన్నాయంటారా? హలో అండి, ఆతిథ్యం చేసే కుటుంబాలు. భక్తులకు బాగానే అమ్మా, దయచేసి మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడుకోండి. మీరు ఇట్లనే అన్మ్యూట్ లో మాట్లాడుతున్నారు, రికార్డులో వినండి దయచేసి మీరు ఏం మాట్లాడుకుంటున్నారో. ఎంత ఇబ్బంది ఉంటుందండి అలా మాట్లాడుకుంటే. అమ్మా, ఎవరో పోనీ నేను మ్యూట్ చేస్తేనేమో మళ్ళీ వెంటనే సెకండ్లో అన్మ్యూట్ చేసుకుంటున్నారు. అందుకే వదిలేసిన ఇక మిమ్మల్ని మ్యూట్ చేయడం. 10 నెలల నుంచి మ్యూట్ చేస్తున్నా నేను, 10 నెలల నుండి, 9 నెలల నుండి. మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకుంటారు, మాట్లాడుతారు. సో హెబ్రీ 13:1 ఎంతో ప్రధానమైనటువంటి క్రైస్తవ జీవితంలో రెండే అండి, నాకు ఇష్టమైన రెండే విషయాలండి. ఒకటి బోధించడం, రెండో వైపు భోజనం పెట్టడం, అంతే. ఈ 2 పనుల కంటే నేను దేని మీద శ్రద్ధ పెట్టను. సురేష్ తెలుసు, నాకున్న ఆర్థిక వనరులు, సమయాన్ని అంతా నేను రెండింటికే వెచ్చిస్తాను. ఒకటి భోజనం పెట్టడానికి, రెండోది బోధించడానికి. మూడోది లేదు నాకు. ఉన్నా కూడా వాడిని సెకండరీ. నాకే నా ప్రైమరీ ఫోకస్ అంతా కూడా బోధించడం, భోజనం పెట్టడం, ఆతిథ్యం ఇవ్వడం, ఇంటికి వచ్చిన వాళ్ళని చక్కగా చూసుకోవడం, అతిథి మర్యాద చేయడము. ఎవరైనా కష్టాలు ఉండి హాస్పిటల్ హైదరాబాద్కి వచ్చి చూసుకుంటానంటే, ఇక్కడ అవసరతలు ఉన్నాయంటే మన ఇంట్లో పెట్టుకొని, హోటల్లో పెట్టుకోకుండా, హోటల్ వద్దని చెప్పి మా ఇంట్లో పెట్టుకొని మంచిగా చూసుకోవాలని మా ఆశ. సో ఆతిథ్యం అంట, కొంతమంది తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. అవునండి? అలా ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయడం గురించి మాట్లాడుతున్నాడు. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనియడంటే స్థిరముగా ఉండనివాడు, కంటిన్యూ నిలువరముగా అంటే ఎడతేక, ఒక రకంగా చెప్పాలంటే దాన్ని అలా కూడా అర్థం చేసుకోవచ్చు. కంటిన్యూగా చేయడం, ఎడతెరపి లేకుండా ఉండనివ్వాలి. దానికి ఫుల్ స్టాప్ ఉండకూడదు, దాన్ని విసుగు చెందకూడదు. అబ్బా ఎప్పుడైనా ఆతిథ్యం ఇచ్చి అలసిపోయినా అనే పరిస్థితి రాకూడదు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. ఇంగ్లీష్లో కూడా కంటిన్యూ అనే ఉంది, నేను చూడకుండా చెప్పేసిన. లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. ఎలా మరి కంటిన్యూ చేయాలా? అతిథి మర్యాద చేయాలి. ఈరోజు కొంతమంది పాస్టమ్మలంట, మీ భార్యలే ఎవరైనా గెస్ట్ ఇంటికి వస్తే చికాకు పడతారంట కదా,
భోజనం పెట్టడానికి ఇష్టపడరంట, వడ్డించడానికి ఇష్టపడరంట, వంట చేయడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉన్నారంట. నిజమేనా? నిజమే అయ్యా, ఉన్నారు. మరి ఏం నేర్పించినాం ఇన్ని సంవత్సరాలలో? నేను పరిచర్య చేసి 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుందండి అని మనం చెప్పుకుంటాం కదా. మరి 30 సంవత్సరాలు ఏం నేర్పించినాం మన భార్య పిల్లలకి? ఇంటికి వచ్చిన ఒక అతిథికి కనీసం మర్యాద చేయాలనే విషయం కూడా నేర్పించలేదండి ఇప్పటివరకు? హలో, కొంతమంది నేర్పించినా నేర్చుకునే స్థితిలో లేదయ్యా. అనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలమని ఉందిగా, అదే పట్టుకొని అలాగున నేర్చుకొని వారు ఉన్నారు కొంతమంది. అది సో చూస్తున్నాం. ఆతిథ్యం, కొంతమంది సహోదరులు పాస్టర్ల దగ్గర ఉండి ఎడగొడతారు. ఆతిథ్యం ఇవ్వనివారు. ఒక పాస్టర్ ఎవరికైనా ఆతిథ్యం ఇస్తే, బ్రదర్ ఎందుకంటే ఆ బ్రదర్ నాలు ఆతిథ్యం ఇస్తున్నారు, మీకే కష్టంగా ఉంది అని చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మనసులను చెరిపే వాళ్ళు ఉంటారు. అవునా అండి? హలో, అవునయ్యా, అవును. ఎస్. యోహాను పత్రికలో చూడండి, దియోత్రేఫ్ అనేటువంటి ఒక మనం చాలా మందిని చూస్తాం, గాయు వీళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తుంటే ఒకడు వచ్చి చెడగొడుతున్నాడు. అవునా? ఎవరది? చదవండి ఒకసారి మీరు. గాయ ఏమో కొంతమంది ఆతిథ్యంలో చేర్చుకుంటా ఉంటే ఒకడు వచ్చి చెడగొడుతున్నాడు. చేర్చుకుంటలేడంటే చేర్చుకునే వాళ్ళని కూడా చేర్చుకునివ్వట్లేదంట. పరిచారకులని, సేవకులని ఇంట్లో చేర్చుకుంటే ఇతను చేర్చుకోవట్లేదు, చేర్చుకునే వాళ్ళని చెడగొడుతున్నాడంట. ఆతిథ్యాన్ని చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎంత భయంకరమైన విషయం. దియోత్రేఫే కదా. ప్రధానత్వం కోరుతుండ అట్లా ఏంది కావాలా? ఆతిథ్యం ఇస్తే ఏంది, అలా గౌరవం అంతా అడిపోతుంది. నాకు ప్రధానత్వం కావాలి, నేను నెంబర్ 1. నాకు తెలుసు ఇప్పుడు మీ గ్రూప్ లో కూడా ఒక కొట్టుకుంటున్నారు కదా, నాకు ఎక్కువ ప్రాధాన్యత రావాలని కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదండి. అవునా? నా విలువ ఇవ్వాలి. నేను ఆయన మాట ఎందుకు వినాలి, ఈయన మాట ఎందుకు వినాలి నేను? అవునా? ఉన్నారు కదా, జరుగుతుంది, ప్రాక్టికల్ విషయమే కదా. మరి ఎక్కడండి సహోదర ప్రేమ? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వాలి. ఎక్కడ చూపించాలి? ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాద, ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, హాస్పిటాలిటీ ఇవ్వడం ద్వారా చూపించాలి. కంటిన్యూగా ఉండాలండి అది. ఎవరో ఒక్కరు మనం ప్రేమిస్తాం, ప్రేమించిన వాళ్ళ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరొచ్చిన ఆపదలో ఉండి, అవసరతలో ఉండి, ఎవరొచ్చినా అలాగే మర్యాద చేయాల. ఇప్పుడు సురేష్ నా జత పనివాడు కాబట్టి నేను సురేష్ని ఎలా చూసుకుంటున్నా, మిగతా వాళ్ళు వచ్చినా కూడా అలాగే చూసుకోవాలా. అది నా కాన్సన్ట్రేషన్. సురేష్ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు నా ప్రేమను ఎంత ఉంటే అంత చూపించుకుంటాం, అది వేరు విషయం. కానీ మిగతా వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మినిమం మర్యాద మనం చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ జాకబ్ అండ్ మన వెంకటేష్ గారు ఉన్నారు, క్లోజ్ కాబట్టి వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఎక్కువ ఆతిథ్యం ఇచ్చుకుంటారు అనుకో. అది వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళ మధ్యలో ఉన్న లవ్ అండ్ అఫెక్షన్ అది. కానీ అవసరతలో ఉన్న వారి పట్ల కూడా మనం అదే చూపించాలి అనేది ఇక్కడ పాయింట్. నాకు దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. అవునా కదండి? అవునా? మనకు దగ్గరైన వాళ్ళకి చేయడం అనేది సహజమైన విషయం. ఆడ వద్దనే చేస్తాం. అవునా? ఎస్. డబ్బు లేకపోయినా అప్పు చేసేనే చేసుకుంటాం ఆ రోజు వాళ్ళు వచ్చారంటే. అవునా కదా? అవునా? కానీ వాళ్ళకు అలాంటి దగ్గరగా ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ ఎబ్రి గంధకర్త మాట్లాడట్లేదు. అవునండి? అవునండి, అవును, అవసరతలో ఉన్న వారికి. చూడండి అక్కడ కింద వచనాలు కూడా చెప్తే మీరు పోనీ అది కూడా చదువుదాం. ఎందుకు మనం దాన్ని మిస్ చేసుకోవాలి? చదవండి కిందది 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములోనున్న వారిని జ్ఞాపకం ఎవరినంట? చేసుకుని బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? బంధకాల్లో ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, శ్రమలలో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికంటే ఆతిథ్యం ఇవ్వాల్సింది? మాట్లాడండి. కష్టంలో బంధకాల్లో ఆతిథ్యం అంటే ఇప్పుడు నేను సురేష్ని పిలిచి నాకు ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ సురేష్ నా దగ్గర గురించి ఆతిథ్యం మా గురించి మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడా? ఇప్పుడు జాకబ్ వెంకటేష్ వస్తే వెంకటేష్ గారు వస్తే ఆతిథ్యం ఇస్తాడు, వెంకటేష్ గారి దగ్గరికి జాకబ్ వెళ్ళిన ఆతిథ్యం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల గురించి మాట్లాడుతున్నాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? కష్టాల్లో బంధకాల్లో ఉన్న వారి గురించి. బంధకాలలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, శ్రమలలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారి గురించి మాట్లాడు.
అలాంటి వారిని చేరదీయాలి. ఆమేన్. ఆమేన్. వాళ్ళ అర్హతే అది. వాళ్ళ అర్హతే. వాళ్ళు శ్రమలలో ఉండడమే వాళ్ళ అర్హత. వాళ్ళు బాధలో ఉండడమే వారి అర్హత. వారు ఇబ్బందులో ఉండడమే వారి అర్హత. వారు దిక్కులేని వారిగా ఉండడమే వారి అర్హత. అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. ఆమేన్. ఆమేన్. అలాంటి వారికి ఆతిథ్యం ఇస్తారంట. కొంతమంది తెలియకని ఎవరికి ఇచ్చిరంట ఆతిథ్యం? దేవదూత దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టంట. అంతే కదా. Yes. ఈ రోజు రేపు నేను జాకబ్ వాళ్ళ ఫ్యామిలీని పిలిచి జాకబ్ రండి అని నేను మంచి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసి పెడితే జాకబ్ ఏం చేస్తాడు, మళ్ళీ ఒక రోజు పిలుచుకొని ఆయన కూడా నాకు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇంకేదో ఆయన దగ్గర ఉన్నది ఇంకో బిర్యానీ చేసి పెట్టవచ్చు. అయిపోయింది చెల్లు. అవునా? అవునండి. ఈ మాటలు బోధించేవాడైనా చేసేవాడైనా లోకంలో పిచ్చోడు అంటారండి. సేవకులే, బాగా తెలిసిన వాళ్ళే. అనుకోనివ్వండి. ఎవరు పిచ్చోడు అనుకుంటే ఎవరు పిచ్చోళ్ళు అవుతారు. రేపు దేవుని దగ్గరికి పోతే ఎవరు పిచ్చోళ్ళు అవుతారు? పర్వాలేదు అట్నే. ఈరోజు అట్లా ఇప్పుడు దేవుని ఎదుట, ఇప్పుడు మనుషుల ఎదుట పిచ్చోడైన వాడు రేపు దేవుని ఎదుట ఉన్నతుడు అవుతాడు. ఈ రోజు మనుషుల ఎదుట ఆమేన్. ఘనంగా ఘనత కొనుక్కోవాలన్నాడు, దేవుని ఎదుట పిచ్చోడుగా నిలబడాల్సి వస్తుంది. వెరీ డేంజరస్ థింగ్ అది. సో ఈవెన్ యేసుప్రభు కూడా ఆతిథ్యం ఎవరు చెప్పాడు? కుంటోళ్లను, గుడ్డోళ్లను, వీధులలో పిలుచుకోమన్నాడు. అవునా? ఎందుకంటే వాళ్ళు తిరిగి మనకి ఏం చేయలేరు కనుక మన ఆతిథ్యానికి తగిన ప్రతిఫలం మిగులుతుందంట. అవునా? ఎప్పుడు మిగులుతుందండి తగిన ప్రతిఫలం ఆతిథ్యానికి? మనకు చేయలేని పరిస్థితిలో మనకు తిరిగి చేయలేని వానికి పెడితే కదా మనకు ప్రతిఫలం మిగిలేదు. అంతే కదా. మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకోండి. వాళ్ళు చేయాలని చెప్పేసి ఇప్పుడు మన ఇంటికి వచ్చే మన ఫ్రెండ్స్ కి, బంధువులకి ఆతిథ్యం చేయకూడదని దాని భావం కాదు. అది కాదు. అవును. ఇలా మనం చేసుకుంటూ పోతే అది వాళ్ళు మనల్ని పిలుస్తారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం సహజం. కానీ దానివల్ల మన ప్రతిఫలం తక్కువ ఉంటుంది. కానీ మనకు తిరిగి చేయలేని ఆతిథ్యం ఇస్తే ప్రతిఫలం ఉంటుంది. అవునా అండి? ఇది గమనిస్తే కరెక్టేనా? ఎంతో మంది అంగీకరించేవారండి. సో అదే అండి. ఇలాగా సహోదర ప్రేమను కంటిన్యూ చేయాలి, నిలువరంగా ఉండనియాలి. బాధల్లో ఉన్న వారికి, శ్రమల్లో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇరుకులో ఉన్న వారికి, ఇప్పుడు మనకు కరువులు వచ్చినాయి. ఖమ్మంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు అలా బాధలో ఉన్న వారి ఇంటికి పిలుచుకొని, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, వాళ్ళ ఇంటికి పిలుచుకొని 2 రోజులు మన ఇంట్లో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడం, వాళ్ళకు ఒక నీడ, ఒక గుడిసె, ఒక గూడు ఏర్పడేంత వరకు మన ఇళ్లలో వాళ్ళని ఆహ్వానించి పెట్టుకోవడం చేస్తున్నారు ఎవరైనా? హలో, లేదన్నా. నాకు నిజంగా చెప్తున్నాను, నేను ఒకవేళ ఖమ్మం కానీ విజయవాడ ప్రాంతంలో ఒకవేళ ఉండి నాకు ఇలాగే పెద్ద ఇల్లు ఉంటే ఎంతమందిని పెట్టుకునేవాడిని నేనైతే. నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఇష్టం అట్లా. ఎందుకంటే అంతమించి ఏం చేయగలుగుతాం అలాంటి వాళ్ళకి? వాళ్ళకు ఒక గుడిసె ఏర్పడేంత వరకు ఇంట్లో పెట్టుకునేవాడిని మంచిగా ఆరాంగా. ఉన్నన్ని రోజులు, నెల రోజులు, 15 రోజులు భోజనం పెట్టుకుంటా. అంతకంటే గొప్పది ఏముంటుంది? ఒక 2 ఫ్యామిలీ ఇంట్లో పెట్టుకోండి. అంత అసలు ఎంత జాయ్ఫుల్ థింగ్ అంటే అది, అలా సహాయం చేయడం. అవునా? అసలు అవకాశం దొరకడమే గొప్ప భాగ్యం అండి. 100% జీవరత్నం గారు. నేనైతే అవకాశాల కోసమే చూస్తూ ఉంటాను. ఎందుకంటే అవకాశాలు రావు. అవకాశాలు రేర్గా వస్తాయి, రెగ్యులర్గా రావు. అవి ఎప్పుడో ఒకసారి కానీ అవకాశాలు రావు. ఎలా మిస్ చేసుకుంటామండి అలాంటి అవకాశాలు వస్తే? రాకొస్తాయి అవి, ఏమో రెగ్యులర్గా మన తలుపు తట్టే అవి. అవునా? అవునయ్యా, అవును. ఎక్కడ మాట్లాడరేంటే, నిజమా కాదా? అలాంటి అవకాశం వస్తే మంచిది అనుకోవట్లేదు. ఎవరు లేని బాధ మనం అనవసరంగా పెట్టుకుంటే అన్నట్టుంది ఇప్పుడు. అవును. కానీ ముందుకున్నటువంటి ప్రభుని బాగా దీవిస్తాడు ప్రభు. నిజంగా ఖమ్మం లాంటి ప్రాంతంలో ఇల్లు చిన్నదైతే ఒకరిద్దరికన్నా ఆశ్రయం, అయ్యా మా ఇంట్లో ఉండండి, వాళ్ళ సమానంతో మూలకు జరిది మా ఇంట్లో ఉండండి, మీరు గుడిసె అయ్యే వరకు, మీకు నీడ ఏర్పడేంత వరకు. ఇంతకంటే గొప్ప ధన్యత ఏముంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఉంటుందా అండి? మీరు చెప్పగలుగుతారు ఎవరన్నా? ఇంతకంటే ఆనందం ఎక్కడి నుంచి పొందుకుంటారండి? నేను మాట్లాడితే నాకు ఆనందం కలుగుతుంది, చేస్తే ఎంత ఆనందం ఉంటుందండి? ఆనందం ఉంటుంది. అన్యులే చేసిరు. అవునా? అన్యులు అక్కడ ఉన్న వాళ్ళు. అవును. మరి క్రైస్తవులు ఏం చేస్తారు? బిజీగా తిరగాలి మీటింగ్లు పెట్టుకొని. నిజంగా చెప్పాలంటే అలాంటి సందర్భంలో మనం ఉంటే 2 నెలలు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ కరువు బాధితుల మీద ఫోకస్ చేయాలి. అవునా కదండి? అవునండి. చూడండి, కొత్తని బైబిల్లో కూడా అలాగే జరిగింది. యెరూషలేములో ఎక్కడో కరువు వస్తే యూదయలో కాపురం వాళ్ళు కరువు బాధితులు అయితే మాసిదోనియ సంఘాలు, కొరంది సంఘాలు, అక్కయ్య వీళ్ళందరూ సిద్ధపడి ఫండ్ రేజ్ చేసి వాళ్ళ ఔషధం పంపించలేదా అండి? పంపించారు.
7వ పాయింట్ చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి ప్రేమించలేడని చెప్తుంది 1 యోహాను 3:17. చదవండి ఒకసారి 3:17. ప్రియులారా, మనం మాటతో కాక సత్యం, నాలుగుతో కాక మాటతో కాక సత్యంతో క్రియతో ప్రేమిస్తాం. ఎలా ప్రేమిస్తాం మనం? ప్రాక్టికల్ లవ్ ఇది. ఇది బయటి మాటలతో సంబంధించిన ప్రేమ కాదు. 4:20 చదవండి. 4:20. సహోదరుని ప్రేమించలేని వాళ్ళంతా 4:20 సార్ నా దృష్టిలో నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మంచిగా ఇచ్చాడు రిఫరెన్స్. ఇంతకుముందు కూడా చెప్పాను కూడా. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుని ఎప్పటికీ ప్రేమించలేడు. కళ్ళ ముందు నన్ను ప్రేమించమంటే కనబడని దేవుని ప్రేమిస్తానని బయలుదేరుతున్నాడంట వీరులు. అవునా? ఏమనాలి వాళ్ళని? వంగి వంకాయ ఎత్తలేనోడు వరల్డ్ కప్ తెస్తానన్నాడు. అలా ఉంటది అది. అవునా? హలో, ఏందన్నా మళ్ళీ ఒకసారి చెప్పరా? వంగి వంకాయ సడన్ గా వచ్చింది, అది కొత్త సామెత అనుకుంటా. వంగి వంకాయ ఎత్తలేనోడు వరల్డ్ కప్ తెస్తానన్నాడు అంట. రాసుకుందామని అడిగిన. నాకు కొత్త సామెత వచ్చిందండి, ఎన్నడూ లేనిది. సో కండ ముందున్న సహోదరుని ప్రేమించలేము. ఇక పరలోకంలో దేవుని ప్రేమించడానికి బయలుదేరుతానన్నట్టున్నది ఇప్పుడు మన ప్రయాణం. అవునా? అవునన్నా. మాట్లాడరేంటండి? అవును. నాకు వాయిస్ పోయింది, కానీ దీని మీద పాట రాశాను నేను యాక్చువల్లీ. ఇంతకుముందు ఒకసారి వాడాను అనుకుంటా, గుర్తుందా అండి? హలో, గుర్తుంది. చెప్పండి ఏం పాటను. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము. పాటిస్తే పరిమళం, పరవశం, పవిత్రం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ప్రేమంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే ఉంది మనకు ధీమా. ప్రేమంటే కాదు హంగామా, సత్య ప్రేమలోనే మనము ఉందామా. కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే, కనబడే సహోదరుని ప్రేమింపకుంటే, కనిపించే దైవాన్ని ప్రేమించేదెలా? కనబడని దైవాన్ని ప్రేమించేదెలా? కళ్ళ ముందున్నది కరికరం చూపించట్లేదు, కళ్ళ ముందున్న సహోదరిని ప్రేమించట్లేదు, మరి కనబడని దైవాన్ని ఎలా ప్రేమిస్తామండి? చెప్పగలుగుతారు ఎవరైనా? అవునండి, ప్రేమించలేదు. సో అది బాగుంది. బాగుంది. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఒక బేసిక్ పాయింట్ అండి, బేసిక్ పాయింట్. నాకు ఈ పాట చేయాలని ఆసక్తి చాలా ఉండే. ఈ పాట చేయాలనుకునే లోపే నాకు గొంతు పోయింది, అని పోయింది. అన్ని స్టార్ట్ అయినాయి, ఎకనామికల్ కష్టాలు, గొంతే పోయింది ఏకంగా. పోనీ కొంతమంది ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు అనవసరంగా ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నారా, కొంత డ్రాప్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఈ పరిస్థితి. సో డియర్ బ్రదర్స్ అండ్ సహోదరుని ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడండి. హైలీ ఇంపాసిబుల్ దేవుని ప్రేమించడం అనేది. కళ్ళ ముందున్నోనే మనం కనికరం చూపించట్లేదు, కళ్ళ ముందున్నోనే కానలేకపోతున్నాం. అవునా? మరి కనబడని దేవుని ఎలా? దేవుడే కదా లాజిక్. ఈ లాజిక్ పెట్టింది ఎవరండి? దేవుడు అడుగుతున్నాడా, మనిషి అడుగుతున్నాడా ఈ లాజిక్? హలో అండి. మా సేవకుల దృష్టిలో వాక్యం చదవటం, బోధించడమే దేవుని ప్రేమించినట్టు అనుకుంటున్నాం అయ్యా.
కనపడే సాధన ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు కాదు. అదే మన దృష్టిలో చదివి ఏంటిది బోధించాలి, ప్రార్థన చేసుకోవాలి, ఉపవాస కూటాలు పెట్టుకోవాలి, ప్రార్థన మీటింగ్లకు వెళ్ళడమే ప్రేమించడం. అవునా కదా? మన ప్రేమ అంతే అంతే. కూటములతో ఆగిపోయింది. అవునయ్య, అవును. ఇప్పుడు చెప్పండి, ఈ లాజిక్ వాడింది నేనా, బైబిల్ వాడిందా? దేవుడే వాడాడు ఈ లాజిక్. కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమించలేడు అనేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన మాటన నాలాంటి వాడు లాజిక్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు. స్వయంగా బైబిల్లో దేవుడే అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో రాసిన మాట. యోహాను అడుగుతున్నాడు, శిష్యుడైన యోహాను అడుగుతున్నాడు, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించలేని వాడు కనబడని దేవుణ్ణి ప్రేమించలేడని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి స్వయంగా యోహాను, యేసుప్రభు శిష్యుడైన యోహాను అడుగుతున్నాడు అండి. ఎవరి ప్రేరణ? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ. మరి దీన్నే మనం లెక్క చేయకపోతే, దీన్నే అర్థం చేసుకోకపోతే, కంటికి కనిపించే సహోదరుని ప్రేమించని వాడు కనబడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తాడు? చెప్పండి, దేవుని ఎలా ప్రేమిస్తారు చెప్పండి? దేవుని ఎంతమంది చూస్తారు? ఎంతమంది కనబడతారు దేవుడు చెప్పండి? దేవుని మనం రోజు చూసేది కాదండి. ఇలా అవస్థతులు ఉన్నవాడు, మన కళ్ళ ముందు ఉన్నవాడు. మొదటి యోహాను 3:16-17 ఏమంది? ఒకడు ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ప్రియులారా, మనం నాలుకతో మాటతో కాక సత్యముతో క్రియతో ప్రేమింతాము. ఎంత అద్భుతమైన విషయాలండి అసలు. అరే, బైబిల్ చదివితే ఎక్కడ కూడా మత సంబంధమైన పుస్తకం లాగా అనిపించదండి. అవునా? అవునండి. మొన్న మా కజిన్ వచ్చాడు, మా తమ్ముడు. వానికి చూపించిన బైబిల్ వచనాలు, కొన్ని వచనాలు చూపించిన, షాక్ అయిండు. ఏమన్నాడు వాడు? బీజేపీ మా కరీంనగర్ నుండి వచ్చాడు, బండి సంజయ్ టీం అన్నట్టు వాడు. చెప్పినా నేను, ఈ వచనాలు చూపించి, ఎక్కడుంది నాన్న బైబిల్ ఎక్కడన్నా మత సంబంధంగా ఇతరులను ద్వేషించమని చూపించే క్రొత్త నిబంధనలు ఒక్క రెఫరెన్స్ ఉంటే నేను ఇప్పుడే వదిలేస్తానని చెప్పినప్పుడు ఒక్కొక్క లేఖనాలు చూపిస్తా. అదేంటన్నా, అన్యులను ప్రేమించమంటున్నది, క్రైస్తవులను ప్రేమించుకోమంటున్నారు, అన్యుల పట్ల ఇంత గౌరవప్రదంగా ఉండమంటున్నారు. అన్యులు ఎవరన్నా సువార్తను అంగీకరించి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళకు భయంతో సాత్వికంతో సమాధానం చెప్పమంటున్నారు. వాళ్ళ మధ్యలో సత్ప్రవర్తన కలిగి జీవించమని చెప్తుంది. వారు ఒకవేళ మిమ్మల్ని అందులో ఎవరైనా నిందిస్తే దర్శన దినంలో వాడు దేవుని మీద సిగ్గుపడినట్లు బ్రతుకుమని చెప్తుంది. ఇంత అద్భుతమైన బోధ ఏంటన్నా అన్నాడు. షాక్ అయ్యాడు. ఉందండి ఎక్కడన్నా మత సంబంధంగా? మిమ్మల్ని అందరినీ ఛాలెంజ్ చేస్తున్నాను, మత సంబంధంగా బ్రతుకుమని బైబిల్లో ఒక్క రిఫరెన్స్ చూపించగలుగుతారండి నాకు? హలో అండి, లేదు. మీ అందరికి లైఫ్ టైం ఛాలెంజ్. క్రైస్తవుడు అనేవాడు, విశ్వాసి అనేవాడు, సేవలో ఉన్నవాడు మత సంబంధమైనటువంటి భక్తి చేయాలి, మత సంబంధంగా బ్రతకాలని ఒక్క రిఫరెన్స్ చూపించండి. మరి ఎందుకు అలా బ్రతుకుతున్నాం అంటే, ఎవరైతే వాక్యానికి విధేయులు కాలేరో వాళ్ళు అలాగే బ్రతుకుతారు ఫైనల్గా. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించలేరో, వాక్యాన్ని విధేయులు కావారో వాళ్ళు ఫైనల్గా మిగిలేది మత సంబంధమైన భక్తి వారి జీవితంలో. అవునా అండి? అవునండి. మత సంబంధమైన భక్తి ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. వాక్యానికి విధేయులు కాని వాళ్ళు, ఇలాంటి లేఖనాలకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళందరూ తెలియకుండానే మత సంబంధమైన భక్తిలోకి వెళ్ళిపోతారు. నిజమా కాదా చెప్పండి? ఏమో ఈ మధ్యలో ఏలియా గారి మాట అసలు వినబడట్లేదు. సో గమనిక, ఒకరినొకరు ప్రేమించడం విశ్వాసులకు ఇవ్వబడిన ఆజ్ఞ అండి. ఒకరినొకరు ప్రేమించడం విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అవునా అండి? ఆజ్ఞనా ఇది రిక్వెస్టా? ప్లీజ్ 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 జాకబ్ బ్రదర్ వాళ్ళని ప్రేమించవా, జీవరత్నం గారి వీళ్ళని ప్రేమించవా, లేకపోతే వేరే దగ్గర దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఆ జాకబ్ బ్రదర్ని ప్రేమించవా, లేకపోతే ఏలియా గారిని ప్రేమించవా, ఇట్లా బ్రతిమలాడుకునేదా ఇది? ప్లీజ్ ప్లీజ్ కొర్నేల్ గారు మీరు అప్పుడప్పుడు కోపం తెచ్చుకోకండి. లాజర్ గారు ఏమన్నా ప్లీజ్ ప్లీజ్ దయచేసి లాజర్ గారిని ప్రేమించండి, ఇలా బ్రతిమలాడుకునేదా? రిక్వెస్ట్ పెట్టి లెటర్ సైన్ చేయాలి దేవుడు? హలో, ఆజ్ఞ మా బావకు ఆజ్ఞ. మీకు కాదు, నాకు బుద్ధి చెప్తూ. చూడండి, ఒకరినొకరు ప్రేమించుకోవడం విశ్వాసులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అండి. ఇది రిక్వెస్ట్ కాదు, రిక్వెస్ట్ కాదండి, కమాండ్. అది కమాండ్. ఆల్రెడీ గ్రేట్ కమాండ్మెంట్స్ అనే సబ్జెక్ట్ కూడా నేర్పించడం జరిగింది మీకు.
అవునా? ఒకరినొకరు ప్రేమించుకోవడం ఇవ్వబడిన ఆజ్ఞ అది. దాన్నే మీరు తెలా అండి? ప్రాముఖ్యమైన ఆజ్ఞ, దాన్నే మీరు తెలాగా? మేము ఎంత పెయిన్ గుండా వెళ్తున్నాం తెలుసా? నాకు అతి దగ్గర నాకు అంటే ఈ చివరి అంటే ఈ వయసులో నేను ఒక వ్యక్తికి సువార్త చెప్పి రక్షించబడిన ప్రభులోకి నడిపించిన వ్యక్తి ఫ్యామిలీ ఒత్తిడి వల్ల ఏదో ఒత్తిడి వల్ల వాళ్ళు కట్నం పెళ్లి చూపుల మధ్యలో కట్నం అడిగిరని తెలిసింది. నేను చెప్పినా నిన్న ఫోన్ చేసి అడిగితే ఎంగేజ్మెంట్ చేయమంటే నేను రాను, ఎంగేజ్మెంట్ చేయనని సీరియస్ చెప్పిన. మీరు కట్నం అనే ప్రస్తావన తీసుకొచ్చారు మీ పెళ్లి చూపుల మధ్యలో, అది దైవికం కాదు, నేను వచ్చేవని ప్రసంగం చేయాలని అడిగాను. మీరు చేయగలుగుతారా? ఇది చేయలేరు కదా. హలో అండి, మీకెందుకంటే వాళ్ళు కట్నం తీసుకుంటే కానుకలు తీసుకుంటే మీకు మీకు వచ్చేది మీకు జేబులోకి వస్తుంది. అలా ఏమంటారు? ఇంకా మీకు ఇలాగ చేస్తే వచ్చే కానకపోతుందన్న భయమే. మిమ్మల్ని సూటి ఒక మాట్లాడుతున్నాను. మీరు పెళ్ళిళ్ళు అంటారండి. మీరు వెళ్ళే పెళ్ళిళ్ళన్నీ కూడా పవిత్రమైన పెళ్లిలేనండి? కట్న కానుకల ప్రస్తావన లేకుండా జరుగుతున్న పెళ్లిలేనా? ఒక్కటి కూడా లేదయ్యా, అన్ని కట్నాలు. అయ్యా సామెల్ పీటర్ గారు చెప్పాలా? మొన్న పెళ్ళి అన్నారు, నెక్స్ట్ మంత్ పెళ్ళి అన్నారు, ఈ మంత్లో 17కో పెళ్ళి అన్నారు. మీ పెళ్ళిళ్ళన్నీ ఈ కట్న కానుకలు కుల ప్రస్తావన లేకుండా జరుగుతున్న పెళ్లిలేనండి? రేపు 17వ తారీఖు 16వ తారీఖు జరిగేది కట్నం లేకుండా దైవికమైన. ఓకే, వెరీ గుడ్. నిజంగా సంతోషం కలిగించే విషయం. 14వ తారీఖు మాత్రం కట్నాలు తీసుకొని చేసుకునేది. మరి అలాంటి పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చా అండి? మనం వాటికి సాక్ష్యాలుగా నిలబడవచ్చు అంటారా? మీరే ఆలోచించుకోండి. ఓకే అండి, నేను వెరీ వెరీ పర్టికులర్, వెరీ అంటే క్రిస్టల్ క్లియర్. నేను ముక్కుసూటి వ్యక్తినే, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా వెంబడించే వ్యక్తులమే అయి ఉండాలి. సో సహోదర ప్రేమను కాపాడుకుందాం. మనం సహోదరులను ప్రేమించడం ఒక విశ్వాసుడిగా, ఒక విశ్వాసురాలిగా మన ప్రాథమికమైన కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం. అవునండి, ప్రథమ మరి ప్రాథమికమైన కర్తవ్యం. దీన్నే ఫెయిల్ అయితే ఇక మిగతా రోల్ ఎట్లా పాటిస్తాం చెప్పండి? మిగతా పాత్రలు ఎలా పోషించగలుగుతాం ఆలోచించండి. సో కాబట్టి నా మాటలు కటుగా ఉన్నా, చేదుగా అనిపించినా, నేను కేవలం నిజాలు మాత్రం మాట్లాడిన అనుకుంటే దేవుని స్తుతించండి. వాటిని మీ మనసులోకి తీసుకొని విధేయత చూపించండి. లేదు అంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేమండి. ఇంకేం చేసిన ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.